శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలం ఉంటాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అది ఘోరంతర పొన్నదం చేసుకోవద్దు. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ మాసంలో. మీకు ధనం విషయంలో వస్తే సమయానికి ధనం చేతికి అందుతుంది. మీకు ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ దాని తగ్గ ఖర్చులు ఉంటాయి. అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు, ఏదో విధంగా అది జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కూడా కొనుక్కుంటారు. కానీ పెట్టుబడి విషయంలో జాగ్రత్త. దేని మీదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఇకపోతే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాలు సొంత నిర్ణయాలు మీకు పనిచేయవు ఈ మాసం. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దాన్ని బట్టి ఫాలో అవి మీరు అడుగు ముందుకేయండి. ఇకపోతే ఈ భూగృహ సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, ఇలాంటి వ్యవహారాలు ఈ మాసంలో కాస్త వాయిదా వేయండి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి, ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది కాబట్టి మీరు వాయిదా వేయండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త. ముఖ్యంగా ఈ మేషరాశి వారు జూన్ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త. అంటే 4 వీలర్స్ కానీ లేదా 2 వీలర్స్ కానీ లేదంటే నడిచేటప్పుడు కానీ కాస్త ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు కొంచెం ఈ మాసం. లేకపోతే కొన్ని సందర్భంలో అనుకున్న కార్యక్రమాలు అవి పూర్తవ ఆటంకాలు వస్తాయి. కొన్ని కార్యక్రమాలు మీరు అనుకుంటారు కానీ ఆటంకాలు వస్తాయి. మీరు ఆటంకాన్ని అధిగమించి ముందుకు వేయండి. ఇకపోతే ఈ మేష రాశిలో ఉన్నటువంటి వారికి 50 సంవత్సరాల పైబడిన వారు ఏమైనా ఉంటే మాత్రం మీరు మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి. 50 సంవత్సరాల పైబడిన వారు తప్పకుండా ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇలాంటి వ్యవహారాలు చేసుకోవాలి. మీకు దగ్గరలో ఏమన్నా సూర్యనారాయణ మూర్తి దేవాలయం దర్శించుకోవడం లేదా విష్ణాలయం దర్శించుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. ఇకపోతే ఇతర దేశం వెళ్ళే వారికి బాగుంది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంది, ప్రయత్నం చేసుకోండి. ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. అలా ఇతరత్ర పనిచేసే వాళ్ళందరికీ ఇంకా బాగుంటాయి. ఏది ఏమైనా సరే, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. మీకు రాణింపు ఉంటుంది. వృత్తిపరంగా బాగుంది. మీకు పై అధికారులు ప్రశంసలు పొందుతారు. వృత్తిపరంగా పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు అన్ని విధాలా బాగుంది. కాకపోతే అంటే కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించండి. కొన్ని సందర్భాల్లో అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అధిక శ్రమ అందుగురించి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది మీకు. అందులో ఏమాత్రం సందేహం లేదు మీకు. కానీ కష్టపడండి. కష్టే ఫలి అన్నారు. ఇందులో కొంతమంది బద్ధకస్తులు కూడా ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు చక్కగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఇక ఇందులోని
అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, అలాగే ఉద్యోగస్తులకు బాగుంది. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది ఈ జూన్ మాసంలో. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి, రాజకీయ నాయకులు కూడా బాగుంది. కొంతమంది అయితే ఈ జూన్ మాసంలో కొన్ని పదవులు రాజకీయాల్లో గెలిచారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు ఎవరైతే గెలిచారు మీరు పదవులు కూడా పొందుతారు, మీకు గౌరవ మర్యాదలు పొందుతారు, బాగుందని మీకు. కానీ మీకు నరఘోష ఎక్కువ ఉంది, నరదీక్ష ఎక్కువ ఉంటుంది, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి రాజకీయ నాయకులు ముఖ్యంగా. ఇక సినిమా రంగం వారు బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. అన్ని డిపార్ట్మెంట్ వారికి సంగీత సాహిత్య ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రచయితలు, నటీనటవర్గం వారు ఎవరైతే ఉన్నారో సాంకేతిక నిపుణులు అందరికీ బాగుందండి, మంచి అవకాశాలు వస్తే మీరు ఉపయోగించుకోండి. ఇక వివాహం కాని వారు ఎవరంటే ప్రయత్నాలు చేసుకోండి, ప్రయత్నాలు ఇప్పుడు చేసుకోండి. ఎందుకంటే శ్రావణ మాసం వరకు వివాహాలు లేవు కానీ ఇప్పుడు ప్రయత్నం చేసుకోండి. ఇక ఇది కేవలం మీకు ఈ గోచార ఫలితాలు మాత్రమే, ఇది మీకు మహా అయితే ఒక 40% ఉపయోగిస్తుంది అంతే. కానీ మిగతాది మీ జన్మజాతకం ఏదైతే ఉందో జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మజాతకం, లగ్నం, మీరు జన్మించిన లగ్నం, అలాగే జన్మజాతకంలో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఉంటుందా. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు గోచార ఫలితాలు కాబట్టి కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. అందువల్ల మీరు ఏంటంటే మీరు సరి చేసుకుని సవరించుకుని ఆ జన్మజాతకం కూడా ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. ఈ జూన్ మాసంలో మేషరాశి వారు నేను చెప్పే పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటంటే మీరు ప్రతి మంగళవారం కూడా, ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, చక్కగా స్వామివారికి 5 ప్రదర్శన చేయడం, అక్కడ ఆకుపూజ చేయించుకోవడం, సింధూరం సమర్పించుకోవడం, అక్కడ కూర్చుని చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం. 1. 2, అవకాశం ఉన్నప్పుడు మంగళవారం రోజున శ్రీవల్లి దేవసన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి. అంటే ప్రతి వారం అవసరం లేదు, ఒక వారం చేయించుకోండి చాలు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం, సుబ్రహ్మణ్య కరావళ స్తోత్రం చదువుకోండి. ఒక మంగళవారం మాత్రం, ఒకే ఒక్క మంగళవారం 1 కిలో కందులు ఎరుపు వస్తువులో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోవులకి ఏదైనా ఆహారం పెట్టండి, గోవులకి ఏదైనా పచ్చగడ్డి పెట్టండి. అలాగే పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కుక్కలు ఉంటే బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ఇలా మూగజీవులకి ఆహారం పెట్టండి. కాకులు ఉన్న ప్రదేశంలో అన్నం పెట్టండి ముఖ్యంగా. ఇక మీకు దగ్గరలో అయినా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలా దొరికితే తప్పకుండా వారికి కాస్త ఒక పెరుగన్నం ప్యాకెట్ కొనిచ్చేయండి. అలాగే ఇది సమ్మర్ కాబట్టి కాస్త దాహం తీర్చండి, ఏదో మజ్జిగ పొట్లాలు ఇవ్వడం, లేదా మంచినీటి బాటిల్ ఇవ్వడం, ఇలా ఏదో ఒకటి చేయండి. ఇలాగే కార్యక్రమం చేయడం వల్ల మీకు కాస్త కర్మదోషాలు తగ్గుతాయి. నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే మీకు ఈ జూన్ మాసం అంతా బాగుంటుంది. సర్వేజన శుభ్రమవంతు శుభమవంతు స్వస్తి.